హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ క్రాఫ్టీ హోమ్. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రైని సింపుల్ మరి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ లేదా రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్టు 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికంత పసుపు వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి ఒక 5 నిమిషాల పాటు మగ్గనియండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి తోటాకుల్ని యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజులో కట్టలు అయితే 2 తీసుకోండి, చిన్న సైజులోవి అయితే 3 నుంచి 4 దాకా తీసుకోండి. సో వీటికి ఉండే ఆకుల్ని మొత్తాన్ని తీసేసి వాటర్లో క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్ని అన్ని వంపేసుకొని ఆకుల్ని మాత్రమే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనియండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తిరిగి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ ఆకుల్ని ఒక 2 నిమిషాల పాటు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ కూరలో నుంచి నూనె ఊరి బయటకు వస్తుందన్నమాట. అప్పుడు మనకి కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.